పంట దిగుబడి ప్రారంభంలోనే రైతుకు నిరాశ కలిగింది. ఇప్పుడిప్పుడే కర్నూలు మార్కెట్కు ఉల్లి వస్తూ ఉండగా సరైన గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్కు మహారాష్ట్ర ఉల్లి రావడంతో రైతులకు సరైన గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి నెలకొంది. ఉల్లి రైతులను మళ్లీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా ఉల్లి సాగు 70,000 ఎకరాలు కాగా ఇప్పటికే 45,000 ఎకరాల్లో సాగైనట్లు అంచనా. ఏపీలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి సాగవుతుంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి పంట పండిస్తారు. పొగాకు సాగు చేసిన రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి రావడంతో జిల్లాలో రైతులు ఉల్లి సాగు వైపు మళ్లారు. దీంతో జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుబడి పెరగడంతో పంటకు సరైన రేటు రాక రైతులకు ఆవేదనే మిగులుతోంది. ఉల్లి దిగుబడులు మొదలైన తొలి రోజుల్లోనే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలు గరిష్టంగా 1100, కనిష్ట ధర 600గా ఉంది. ఈ ధరతో గిట్టుబాటు కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకంతా పెట్టుబడి ఖర్చు అంతా ₹1,00,000 పైన వచ్చింది. ఇక్కడ వస్తే అంతా 600, 800, 1000 లోపలికి పోతున్నాయి. ఈ రేట్లకైతే మాకు గిట్టుబాటు కావడం లేదు. 2,000 పైన 2,000 అట్లా పోతే బాగా గిట్టుబాటు అవుతుంది. కూలీలు ఖర్చులు ఎక్కువైపోయాయి, ట్రాన్స్పోర్ట్ భారీ కూడా ఎక్కువే ఉంది, బాగానే ఉంది. మీరు చూస్తే రాయడం లేదు, సరుకులు బాగా పోవడం లేదు. పెద్దలు దీనికి ఏం ప్రకటించలేరు, ఏం చేసలేరు. అది ఉల్లిగడ్డ ఎంత పెట్టుబడి అవుతుందని చూసుకోవాలా, రైతు ఎంత నష్టపోతుందని చూసుకోవాలా. మాకు మినిమం అయితే 2,500 పోతేనే మాకు గిట్టుబాటు అయ్యి కలిగేది ఈ కూలీ ఖర్చులకి, ఈ పెట్టుబడులకి. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 వరకు ఖర్చవుతోంది. ఉల్లి 50 క్వింటాల వరకు దిగుబడి వచ్చి ధర క్వింటాలకు 2,000 పైబడి ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. పంట దిగుబడి తగ్గినా గిట్టుబాటు ధర లేకపోయినా రైతు నష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం ఉల్లి మార్కెట్కు 150 నుంచి 300 క్వింటాల వరకు సరుకు వస్తుంది. ఈ నెలాఖరు నాటికి అది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ధర మరింత పతనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రస్తుతం మహారాష్ట్రలోనూ గణనీయంగా ఉల్లి సాగవుతోంది. మహారాష్ట్ర ఉల్లి కర్నూలు మార్కెట్కు వస్తూ ఉండడంతో స్థానిక రైతులకు ఇబ్బందిగా మారింది. మహారాష్ట్ర ఉల్లి రాకతోనే ధరలు తగ్గాయని చెబుతున్నారు వ్యాపారులు.